హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ పంపిణీపై మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారికి శుభవార్తనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్రంలో రేషన్ పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీ విధానంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రంలో రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ జరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేస్తున్నారు. దివ్యాంగులకు, వృద్ధులకు మాత్రం ఇంటికే పంపిణీ చేస్తున్నారు. ఇక రేషన్ బియ్యం వద్దనుకున్న వారికి వాటికి సరిపడా కందిపప్పు, మంచి నూనె, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వృద్ధులు, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ సరుకుల పంపిణీలో వృద్ధులు, దివ్యాంగులు 5 రోజులు ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇచ్చే రేషన్ పంపిణీకి వారికి ముందు నెలలోనే 26వ తారీఖు నుంచి 30వ తారీఖు తేదీలలో ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జూలై నెల రేషన్ను ఈ నెల జూన్ 26వ తారీఖు నుంచే ఇంటికి అందించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దనే పంపిణీ అయితే చేయడం జరిగింది. అటు సన్నబియ్యం పండించేలా రైతులను ప్రోత్సహించాలని రైస్ మిల్లర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కోరడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మనకు ఏం చెబుతున్నారు అంటే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 15 రోజుల పాటుగా ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే జరుగుతుందండి. గతంలో మనకు MDU వాహనాల ద్వారా ఇంటింటి వద్ద పంపిణీ చేసేవాళ్ళు. అయితే గత నెల నుంచి చూసుకున్నట్లయితే అంటే ఈ జూన్ నెల నుంచే మనకు ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది MDU వాహనాలను రద్దు చేసి నేరుగా మన పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి సరుకులు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. సో మనకు ఈ జూన్ నెలలో అమలు చేసి పంపిణీ చేయడం జరిగింది. అయితే వృద్ధులకు, దివ్యాంగులకు మన యొక్క ఏపీ కూటమి ప్రభుత్వం వారు ఇంటి వద్దకే రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రతి నెల మనకు ఇస్తున్నటువంటి రేషన్ పంపిణీలో ఇప్పుడు మరొక మార్పు అయితే తీసుకువచ్చారు. గతంలో మనకు రేషన్ వద్దు అనుకుంటే కనుక డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకు రేషన్ వద్దు అనుకుంటే కనుక డబ్బులు ఇస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం వారు ఇటీవల ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏంటి అంటే కనుక మనకు ఇక మీదటి నుంచి రైస్ వద్దు అనుకుంటే ఆ స్థానంలో కందిపప్పు, మంచి నూనె లేక ఇతర వస్తువులు కూడా పంపిణీ చేస్తామని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా వృద్ధులకు, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. రేషన్ సరుకుల పంపిణీలో వృద్ధులకు, దివ్యాంగులకు కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. ఇక మీదట నుంచి 5 రోజులు ముందుగానే ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల మనకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. కానీ దివ్యాంగులకు, వృద్ధులకు మాత్రమే 5 రోజుల ముందు పంపిణీ చేస్తారు. అంటే మనకు ఈ జూన్ నెల 26వ తారీఖు నుంచే వీళ్ళకి పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. రేషన్ సరుకులు వాళ్ళకి ఇంటి దగ్గరే ఇస్తారు కాబట్టి ఎవరైతే డీలర్లు ఉన్నారో వారు ఒక 5 రోజులు ముందుగానే అంటే జూన్ 26వ తారీఖు నుంచే రేషన్ పంపిణీ అయితే వాళ్ళకి జరుగుతుందని ఏపీ ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం కనుక గమనించుకున్నట్లయితే కనుక దాదాపుగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు మనకు 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులు ఉంటున్నట్టు తెలుస్తుంది. వీళ్ళ ఇంటి వద్దనే బియ్యం కూడా ఇస్తున్నట్లుగా చూస్తున్నారు. అలాగే మన యొక్క
మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పౌర సరఫరాల శాఖ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు సన్నబియ్యం పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని రైస్ మిల్లర్లకు మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సూచించడం జరిగింది. సో సన్నబియ్యం కనుక వచ్చినట్లయితే మనకి ఇక మీదటి నుంచి సన్నబియ్యమే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.